వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అదిగో చిరుత, అదిగదిగో అక్కడ జింకను వేటాడుతుంది. ఆ పక్కన చూడండి, ఇంకో చిరుత ఓ కుక్క పిల్లను వెంటాడుతోంది. అదిగో అక్కడ నీటి కొలనులో చిరుత దాహం తీర్చుకుంటోంది. ఆ గోడపై చూడండి, చిరుత హాయిగా చిద్విలాసంగా నిలబడి ఫోజులు కొడుతోంది. మరో చోట చిరుత హాయిగా సేద తీరుతోంది. ఇవి ఏ అడవి ప్రాంతంలో కనిపించే దృశ్యాలు కావు, ఇవి జనావాసాల్లోనే. ఎస్, ఆ చిరుతలు జనావాసాల్లోనే కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా యూనివర్సిటీలు, విశ్వవిద్యాలయాలపై చిరుతలు దండయాత్ర కొనసాగిస్తున్నాయి. విశ్వవిద్యాలయాలను ఆక్రమించుకుంటున్నాయి. అవును, యూనివర్సిటీలపై చిరుతల ఆక్రమణ కొనసాగుతోంది. తిరుపతిలోని వేదిక్ యూనివర్సిటీ, ఎస్వి విశ్వవిద్యాలయం, మరో వెటర్నరీ యూనివర్సిటీ, ఇక్కడ ఇప్పుడు చిరుతలు రంగప్రవేశం చేశాయి. జనాలను, మరి ముఖ్యంగా విద్యార్థులను హడలగొట్టిస్తున్నాయి. తిరుపతిలో చిరుతలు అడపాదడప కనిపిస్తూనే ఉన్నాయి. ఈ వీడియో చేసే సమయంలో కూడా చిరుత మెట్ల మార్గం దగ్గర కనిపించిందని వార్తలు వస్తున్నాయి. అయితే తిరుమలపై అక్కడక్కడ, తిరుమల దగ్గర చిరుతలు సంచలనం క్రియేట్ చేస్తున్నాయి, అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఈసారి చిరుతలు యూనివర్సిటీలపై కన్నేశాయి, యూనివర్సిటీలో తిష్ట వేశాయి. మరీ ముఖ్యంగా నిత్యం వేదఘోష వినిపించే వేదిక్ యూనివర్సిటీలో రకరకాల చిరుతల అరుపులు వినిపిస్తున్నాయి, రకరకాల శబ్దాలు వస్తున్నాయి. సాయంత్రం అయితే చాలు, చిరుతలు రకరకాల శబ్దాలు చేస్తున్నాయి, బయటికి వస్తున్నాయి, స్వేచ్ఛగా విహరిస్తున్నాయి. అక్కడ యూనివర్సిటీలో తిరుగాడే జింకలను వేటాడుతున్నాయి, కుక్కలను వేటాడుతున్నాయి. ఎస్, వేదిక్ యూనివర్సిటీలో ఇప్పుడు భయం వాతావరణం. అధికారులు చిరుతలను కట్టడి చేసేందుకు వేదిక్ యూనివర్సిటీలో బోన్లు ఏర్పాటు చేశారు. ఆ చిరుతలు బాగా తెలివి మీరినట్టున్నాయి, బోన్ల జోలికి వెళ్ళట్లేదు. కానీ ట్రాప్ కెమెరాల్లో మాత్రం వాటి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. చిరుతలు అక్కడ యథేచ్ఛగా వేట కొనసాగిస్తున్నాయి. వేదిక్ యూనివర్సిటీ చాలా పెద్ద, విశాలంగా అడవి ప్రాంతంలో ఉంటుంది. పక్కనే శేషాచలం అడవులు. చిరుతలు చాలా స్వేచ్ఛగా, యథేచ్ఛగా ఆ అడవుల్లోంచి యూనివర్సిటీలోకి ప్రవేశించాయి, అక్కడ తిష్ట వేశాయి. ఒక విధంగా చెప్పాలంటే ఆక్రమించుకున్నాయి. విద్యార్థుల వసతి గృహాలకు ఫెన్సింగ్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాయంత్రం 5 కాగానే అందరికీ సెలవు ప్రకటించి అందరినీ హాస్టల్లోకి తోలే పరిస్థితి ఏర్పడింది. 5 గంటలకు యూనివర్సిటీ మూతపడే పరిస్థితి చేరుకుంది. సాయంత్రం కాగానే యూనివర్సిటీకి వచ్చే దారులన్నీ భద్రతా సిబ్బంది మూసేస్తున్నారు. చిరుతల కలకలం. అవును, చిరుతల కారణంగానే వేదిక్ యూనివర్సిటీలో ఇప్పుడు కలకలం చెలరేగుతుంది. ఇదొక్కటే కాదు, పక్కనున్న ఎస్వి యూనివర్సిటీ కావచ్చు, వెటర్నరీ యూనివర్సిటీ కావచ్చు, ఇక్కడ అడపాదడప చిరుతలు కనిపిస్తూనే ఉన్నాయి, కలకలం రేపేస్తూనే ఉన్నాయి. విద్యార్థుల్లో ఇప్పుడు భయం వాతావరణం. అధ్యాపకుల్లోనూ ఇదే పరిస్థితి. యూనివర్సిటీ సెక్యూరిటీ కూడా హడలిపోతున్నారు. చిరుతలు, అడవుల్లో ఉండాల్సిన చిరుతలు, శేషాచలం అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే చిరుతలు యూనివర్సిటీకి వచ్చేసాయి. యూనివర్సిటీలోని పొదల్లో దాక్కున్నాయి, అక్కడే తిష్ట వేశాయి. బయటికి పోమంటే పోమన్న తీరులా ఆ చిరుతలు అక్కడే కొనసాగుతున్నాయి, అక్కడే ఉంటున్నాయి. కనిపించే జింకలను వేటాడుతున్నాయి, కుక్కలను వేటాడుతున్నాయి. యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న నీటి కొలనులు, వాటర్ ఫౌంటైన్ దగ్గరికి వచ్చి దాహం తీర్చుకుంటున్నాయి. విద్యార్థులు ఈ దృశ్యాలను
తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు. కానీ ఆ చిరుతలు బోన్ల జోలికి వెళ్ళట్లేదు. ఈ పరిస్థితి ఇప్పుడు తిరుపతిలోని యూనివర్సిటీలను వణికిస్తోంది. అధికారులు వెంటనే ఆపరేషన్ చిరుత చేపట్టి ఇప్పుడు చేపట్టిన బోన్ లాంటివి ఏర్పాటు చేయకుండా అక్కడి నుంచి చిరుతలను శాశ్వతంగా తరలించాల్సిన పరిస్థితి ఉంది. మరీ ముఖ్యంగా వేదిక్ యూనివర్సిటీకి నలువైపుల భారీ ఎత్తున కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. లేకపోతే ఇప్పుడు ఈ జింకలను వేటాడుతున్న చిరుతపుళ్ళు, కుక్కలను వేటాడుతున్న చిరుతపుళ్ళు రేపు విద్యార్థులను వేటాడవని గ్యారంటీ లేదు.